ఇరాన్ నివురు గప్పిన నిప్పులా మారింది. అంతర్యుద్ధంతో 5,000 మంది మరణాలకు కారణమైంది. 24,000 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు అటువైపు సైన్యంలో కూడా 500 మంది సైన్యాన్ని సుమారుగా ఇరాన్ ప్రజలే నిప్పంటించి హతమార్చారు. ఒకరిద్దరి కాదు, ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడు కూడా ఇరాన్ దేశం చూసి ఉండదు. డెఫినెట్గా దీని వెనుక అమెరికా హస్తం తప్పకుండా ఉంది. అమెరికా ప్రోద్బలం, అమెరికా సపోర్ట్తోనే ఈ స్థాయిలో ఉద్యమాలు నడిచాయండి అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదేమో. అమెరికా వెన్నుదన్నుగా ఉండి అమెరికా పదే హెచ్చరిస్తూ, అమెరికా పదే మాట్లాడుతూ, మీరు ఎవరైనా కనుక అక్కడి నిరసనకారులను టచ్ చేస్తే మిమ్మల్ని లేపేస్తాం అంటే నిరసనకారులకు సపోర్ట్ ఇవ్వడమే కదా. ఈ స్థాయిలో అక్కడ అంతర్యుద్ధం జరుగుతూ ఉందన్నప్పుడు డెఫినెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సహకారంతో అనేది అలీ ఖమేనీ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. రష్యా అధ్యక్షుడు అదే మాట్లాడుతున్నాడు. చైనా చెప్తోంది అదే, ఎవరు చూసి అదే మాట మాట్లాడుతున్నారు. సో అమెరికాకి ఇక్కడ ఇంతలా దిగజారిపోవడానికి గల ఆ పరిస్థితి ఎందుకు అవసరం అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కంప్లీట్గా ఇస్లామిక్ దేశంగా ఉంచుతూ ఉన్నారు. ఎవరి మాట వినిపించుకోడు, అమెరికాని పట్టించుకోడు. కొన్ని వాళ్ళకంటూ ఇలా ఇస్లామిక్ నేషన్గా ఉంది కాబట్టి వాళ్ళకంటూ కట్టుబాట్లు ఉంటాయి, రకరకాల మాటలు చెప్తూ ఉంటాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఏమాత్రం లెక్క చేయడు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 47 ఏళ్ల క్రితమే అప్రాక్స్ 1979 ఆ సిచ్యువేషన్ వరకు కూడా అదొక పాశ్చాత్య దేశంగా ఉండేది, చాలా నేతృత్వంలో ఉన్నటువంటి దేశంగా ఉండేది. సో కొంత అమెరికా మాటలు వినేది, అమెరికాకి రాకపోకలు ఉండేవి, అమెరికాకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండేది, అమెరికా చెప్పినట్టుగా నడుచుకునేది. ఎప్పుడైతే ఇస్లామిక్ దేశంగా మారాలని చెప్పి ఆ దేశ ప్రజలు మొత్తం కూడా అలీ ఖమేనీకి తోడయ్యారో, మత పెద్దలంతా కూడా, అప్పటి నుంచి తమ చేతుల్లో నుంచి అమెరికా ఆ దేశాన్ని కోల్పోయింది. ఇరాన్ ఇస్లామిక్ దేశంగా కంప్లీట్గా మారిపోయి అలీ ఖమేనీ సుప్రీం లీడర్ అయిపోయారు. ఇకప్పటి నుంచి ఇదంతా నివురుగా నిప్పులాగా అమెరికా అధ్యక్షుడు ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ కానీ, గతంలో అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా కూడా కొంత ఇరాన్ పైన ఆగ్రహంతోనే ఉంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు ఏంటంటే ఏదైనా కూడా తేల్చుకుందాం, సరే చూసొద్దాం, కాల్ చేద్దాం అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో జో బైడెన్ కానీ, ఒబామా కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఇంతటి స్థాయిలో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లేవు. అక్కడ ఇరాన్ పైనే కాదు, ఏ దేశం పైన ఇంత ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించలేదు వాళ్ళు. కొంత హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇన్హ్యూమెన్. ఆయన అవసరాల కోసం ఇరానియన్లను రెచ్చగొట్టి అక్కడ వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా స్వచ్ఛంగా ఉంటే అక్కడ ఒక అంతర్యుద్ధాన్ని తీసుకొచ్చి రిజా పల్హవి అనేటువంటి వ్యక్తికి మళ్ళీ నీకు ఆ పీఠాన్ని ఇచ్చేస్తాను, ఆ సుప్రీం లీడర్ పీఠాన్ని నువ్వే అధిరోహిస్తావని ఆయనకు సైతం రెచ్చగొట్టి వాళ్ళందరినీ రోడ్లపైకి ఎక్కించి ఉద్యమాలు చేయించి ఈరోజు 5,000 మంది మరణానికి అటు ఇరాన్ సైన్యం తిప్పికొట్టి వీళ్ళందరి మరణాన్ని డైరెక్ట్గా రాసింది, లిఖించింది ఇరాన్ సైన్యం. అయినప్పటికీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాత్రం బ్యాక్ ఎండ్లో ఉంటూ వీళ్ళన్నింటి కూడా గమనిస్తూ వాళ్ళని మానిటర్ చేయడం మొదలుపెట్టాడు. సో 5,000 మంది సామాన్య ప్రజలు ఇప్పుడు ఇరాన్లో మరణించారు. 24,000 మందిని అరెస్ట్ చేశారు. 500 మంది సైన్యం కూడా మరణించారు. అలీ ఖమేనీ ఏమాత్రం వెనక్కి తగ్గడలేదు. ఇంకా ఇటువంటి నినాదాలు చేస్తూ రోడ్లకు ఎక్కితే ఇంకా హతమారుస్తామంటున్నాడు. ఇంకా ఒక ఆందోళన వాతావరణం ఉంటుంది అని చెప్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇదే సమయంలో ఇంకొక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఇజ్రాయెల్ ఇంకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మేము మళ్ళీ దాడి చేయాల్సి వస్తుంది. అమెరికాని వద్దని చెప్పారు. అంటే పుతిన్ నెతన్యాహు ఫోన్ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుతిన్ నెతన్యాహు సంభాషణ తర్వాత కొంత ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి, ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయితే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలు ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, డాలర్ విలువ పడిపోయింది, మేము ఇబ్బంది పడుతున్నాం, వేరే దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, ప్రపంచ దేశాల్లో నువ్వు ఒక కల్ప్రిట్ అయిపోతావు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు ఇరాన్పై యుద్ధం చేస్తే చాలా పర్యవసనాలు ఉంటాయి, సార్ దయచేసి నువ్వు యుద్ధం చేయకు అని నెతన్యాహు ట్రంప్ని అడగడంతో ట్రంప్ చేతులు ఎత్తేసాడు. నా పని అయిపోయింది, ఇక నేను చేతులు ఎత్తేసాడు. ఇక చేతులు ఎత్తేయడంతో అంతటితో అంతర్యుద్ధం జరగడానికి ఎవరైతే కారణమయ్యారో, వెన్నుదానిగా ఉన్న అన్ని రకాల ఆర్థిక సదుపాయాలు అందజేశారో, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి విత్డ్రా అవడంతో పాపం అమాయక ప్రజలు ఇంకా ఆ ఉద్యమాల నేపథ్యంలో, ఆ నిరసనల నేపథ్యంలో ఆ సైన్యం చేసేటువంటి దాడుల్ని ఎదుర్కొంటూ హతమవుతూ ఉన్నారు. తోసేంతవరకు తోసేశాడు. అందుకే చెప్తూ ఉంటారు, ఒక మంచివాడి మాటలు వినకపోయినా పర్లేదు కానీ పిచ్చివాడి మాటలు పట్టుకొని కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా మనం గోతులో పడతామని చెప్పి. నువ్వు మంచోడి మాటలు వినకు, అలాగని చెప్పి పిచ్చోడి మాటలు విని నువ్వు ముందుకు పోతే తప్పకుండా గోతులో పడతావు. సో అట్లాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చివాడనట్టుగా ఇరాన్ ప్రజలు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. ఒక వెన్నుపోటు పొడిచినటువంటి ఒక దుర్మార్గుడిలా ఇరాన్ ప్రజలు చూస్తూ ఉన్నారు.
నెట్టేసేంతవరకు నెట్టేశాడు, ఎంకరేజ్ చేసేంతవరకు ఎంకరేజ్ చేశాడు, ఆఖరికి వస్తే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు. నాకు సంబంధం లేదు, కానీ మీరు కొట్టకజావని నాకేం అవసరం అంటున్నాడు. మీ దేశం, మీ నాయకుడు, మీ కథ, మీ తతంగం, నన్నేం చేయమంటారు అంటున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుంది కానీ అంటే అమెరికా చేతులు ఎత్తేసిందిగా, కానీ మీ దేశంలో సైన్యం అంతా అక్కడ అమాయక ప్రజల్ని కనుక దాడి చేసి హతమార్చాల్సి వస్తే మేము ఎంట్రీ ఇస్తాం, మేము మీపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఇజ్రాయెల్ దెబ్బకి ఇరాన్ వింటుందా? ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? ఆ నిరసనకారులని ఆపుకునే ప్రయత్నం చేస్తుందా? అక్కడ స్పెషల్ ఏరియా ఉంది ఒకటి, ఆ ఏరియా పేరు కుద్రాసా. సో ఆ ఏరియా పేరు కుద్రిష్. సో ఈ కుద్రిష్ ఏరియాలో పెద్ద ఎత్తున ఈ మరణాలు ఇంకా పెరుగుతున్నాయి. కుద్రిష్ వేర్పాటువాదులంట, వాళ్ళంతా కూడా సమ్ హెవీ నార్త్ ఏరియా ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఇరాన్, కుద్రిష్ ఏరియా ఆఫ్ నార్త్ వెస్ట్ ఇరాన్, వీళ్ళంతా కూడా సపరేటిస్ట్, కుద్రిష్ సపరేటిస్ట్ అంటే వేర్పాటువాదులు, వీళ్ళంతా యాక్టివ్ అయిపోయి ఈ నిరసనలు ఆందోళన మధ్యలో వారంతా యాక్టివ్ అయిపోయి ఆందోళన మరింతగా రెట్టింపు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా ఇరాన్ సైన్యం చేతిలో తునాతునకలైపోతున్నారు, హతమారుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఏం చేసిందనంటే, మీరు మీ అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేసుకొని మీరు సైలెంట్గా ప్రజల్ని మెప్పించుకొని ఒప్పించుకొని యుద్ధాన్ని అక్కడ ఉద్యమాలను విరమించుకోలేకపోతే మేము ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది, మీ పైన అంటే ప్రభుత్వాలపైన దాడి చేస్తాం, మీ ప్రభుత్వాన్ని కుప్పగూలుస్తాం అనేటువంటి మాటని ఇజ్రాయెల్ చెప్తోంది. ఒక రకంగా ఈ యుద్ధం అమెరికా ఇరాన్ సంబంధించిన యుద్ధం కొలిక్కి వచ్చిందని చెప్పాలి. కానీ ఇజ్రాయెల్ మాత్రం అక్కడ ఆ అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేయడం కోసం, కొంత సిచ్యువేషన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం కోసమో లేకపోతే అక్కడ కామ్ అండ్ పీస్ఫుల్ నేచర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు శాంతి కోసమే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇరాన్లో ఉన్నటువంటి అంతర్యుద్ధంలో పాల్గొనేటువంటి అక్కడి సామాన్య ప్రజలు మాత్రం అమెరికా అధ్యక్షుడు తమని మోసగించాడు, మమ్మల్ని వెనుక నుంచి నెట్టి 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 ప్రోత్సహించి ఒక్కసారిగా ఇక చావు బతుకుల్లో ఉన్నామనేసరికల్లా మమ్మల్ని నడి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయాడని రకంగా వారంతా భావిస్తూ ఉన్నారు. ట్రంప్కి వ్యతిరేకంగా వారంతా నినాదాలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతోంది. ఏదేమైనా ఇరాన్లో అంతర్యుద్ధం ఒక కీలక దశకు చేరుకుందని చెప్పాలి. కీలక దశకు చేరుకుంది. ఇక్కడ అన్ని దేశాలు కూడా చేతులు ఎత్తేసా, ఇజ్రాయెల్ మాత్రమే కంట్రోల్ చేసుకోలేకపోతే మేము దాడి చేస్తామంటోంది. ఇరాన్ ఇప్పుడు తమ ప్రజల్ని కామ్ చేసుకోవడం కోసం, ప్రజల్ని అదుపులోకి తీసుకోవడం కోసం ఏం చేస్తున్నా చూడాలి. కానీ ప్రజలంతా ఏం చెప్తున్నారంటే, అలీ ఖమేనీ మాకొద్దికా, అలీ ఖమేనీ మా వాళ్ళపై మారణహోమం సృష్టించే విధంగా 5,000 మందిని హతమార్చాడు, 24,000 మందిని అరెస్ట్ చేశాడు, కాబట్టి అలీ ఖమేనీ మాకొద్దికా, అలీ ఖమేనీ పక్కన పెట్టేయండి. మేమేదో తప్పు చేస్తే మళ్ళీ రక్షించుకోవాల్సింది పోయి, మా మాట వినాల్సింది పోయి, లేదు మమ్మల్ని సముద్ర చేయాల్సింది పోయి, అంటే కామ్ చేయాల్సింది పోయి మాపై దాడి చేసి మమ్మల్ని చంపేశాడు, కాబట్టి ఈ సుప్రీం లీడర్ మాకు వద్దు అని చెప్పి అలీ ఖమేనీకి వ్యతిరేకంగా అలీ ఖమేనీ దిగిపోవాలంటూ భారీ ఎత్తున ర్యాలీలు, నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. సో డిఫరెంట్గా తెలిసిందే, ఇస్లామిక్ దేశాలంటే అక్కడ ప్రధానులు, అధ్యక్షులు లేకుంటే సుప్రీం లీడర్లు ఉన్నా కూడా అక్కడ వ్యవస్థ మొత్తం కూడా అక్కడి సైన్యం చేతిలో ఉంటుంది. ఆ సైన్యం ఏది చెప్తే అది నడుస్తూ ఉంది. ఇప్పుడు అలీ ఖమేనీని వద్దని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో అక్కడ సైన్యం లేదంటే సామాన్య జనం అంతా కలిసి అలీ ఖమేనీని పక్కన పెడతారా, లేదు అలీ ఖమేనీని ఇంకా కొనసాగిస్తారనేది ఒక బిగ్ ట్విస్ట్గా ఉంది. సో దాదాపుగా అలీ ఖమేనీ కూడా వయసురీత్యా చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ చేరుకున్నాడు కాబట్టి తన వారసత్వంగా ఇంకెవరికైనా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయన కూడా చేస్తున్నారు. కానీ అలీ ఖమేనీ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేదా గతంలో షాల మాదిరిగా మళ్ళీ అక్కడ పాలన కావాలని రిజా పహల్వీని మళ్ళీ వాళ్ళు ఎన్నుకుంటారా చూడాలి. ఒకసారి అక్కడ ఎటువంటి అంతర్యుద్ధం కొనసాగుతూ ఎటువంటి ఆందోళన నెలకొన్నాయి, ఆ హైటెన్షన్కి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్, ఇదొకటే కాదు, అంతర్యుద్ధం ఎలా జరుగుతుందో చూసాం. ఈ అంతర్యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ హెచ్చరించడమే కాదు, నిన్న రాత్రి మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి పలు డ్రోన్లు వచ్చి ఇరాన్ గగనతలం పైన చక్కర్లు కొట్టాయి. ఇరాన్లోకి ఎంట్రీ ఇచ్చి ఇరాన్లో చక్కర్లు కొట్టాయి. మీరు విజువల్స్లో చూస్తున్నారు, సర్కిల్ వేసి కనిపించేది అక్కడ ఇరాన్ డ్రోన్స్ అవన్నీ కూడా. మీరు ఎంత చెప్పినా వినడం లేదు, మీ ప్రజల్ని కంట్రోల్ చేసుకోవడం లేదు, మీలో అంతర్యుద్ధాన్ని
కంట్రోల్ చేయడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. మీరు ఇంకా కేవలం నిరసనకారులని చంపే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మేము ప్రభుత్వాలపైన, మీ ఆర్మీ పైన, ముఖ్యంగా అలీ ఖమేనీ పైన దాడి చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూనే నిన్న డ్రోన్లని పంపింది. నిన్న ఇరాన్ గగనతలం పైన ఇజ్రాయెల్ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఆ డ్రోన్లకు సంబంధించి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇజ్రాయెల్ హెచ్చరికల్ని ఎంత మేర ఇరాన్ సీరియస్గా తీసుకుని చూడాలి. మరి ఈ శాంతి నెలకొల్పడం కోసం రష్యా, చైనా, నార్త్ కొరియా కిమ్లు ఇరాన్కి ఏ రకంగా సహకరిస్తారో చూడాలి. సో అలీ ఖమేనీ మాత్రం ఇక మీరు యుద్ధం వేరే దేశాలతో ఆపమని చెప్పాను, కానీ నా దేశంలో ఏం జరుగుతుందో చెప్పడానికి మీరు ఎవరన్నట్టుగా అలీ ఖమేనీ కూడా చూస్తున్నారు. బికాజ్ అలీ ఖమేనీనే పక్కన పెట్టాలనే రకంగా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలు ఎలా ఆగుతాయి? అలీ ఖమేనీ అయినా రాజీనామా చేసి పక్కకు వెళ్ళిపోవాలి, లేదు ఆ ప్రజల్ని సప్రెస్ అనే చేయాలి. ప్రస్తుతమైన చేస్తాం సప్రెస్ అంటే అనగదొక్కే ప్రయత్నమే. ఆయన వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఆయన అలీ ఖమేనీ ఆ చైర్ నుంచి పక్కకు తిరగడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఆయన సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? ఆ సప్రెషన్ని ఆపండి, మీ ప్రజల్ని అనగతొక్కడం ఆపండి, మీరు రాజీనామా చేయండి, లేదంటే మీపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ అంటోంది. ఇప్పుడు రష్యా మరి ఇన్వాల్వ్ అయిపోయి అక్కడి ప్రజల్ని కన్విన్స్ చేయడంలో భాగంగా అలీ ఖమేనీతో రాజీనామా చేయిస్తారా? ఆ కుర్చీ నుంచి పక్కన నెట్టేస్తారా? లేదు అక్కడి ప్రజల్ని ఒప్పించి మెప్పించి అలీ ఖమేనీ కొనసాగే విధంగా ఏమైనా ప్రయత్నాలు కొనసాగుతాయో చూడాలి. సో ప్రస్తుతానికి ఇక మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇరాన్ ఏ రకంగా ప్రజల అంతర్యుద్ధాన్ని ఆపుతుందో చూడాలి. ఇజ్రాయెల్ హెచ్చరికల్ని ఏ రకంగా తీసుకుంటుంది, ఇజ్రాయెల్ హెచ్చరికల్ని సీరియస్గా తీసుకొని అంతర్యుద్ధాన్ని ఆపేస్తుందా, లేకుంటే ఇజ్రాయెల్పై దాడి చేస్తుందో చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు రష్యా అండ్ చైనా, నార్త్ కొరియాలు ఇరాన్కి ఈ అంతర్యుద్ధాన్ని ఆపడంలో ఎటువంటి సహాయ సహకారం అందిస్తాయో చూడాలి. ఒకసారి ఈ సంఘటన పైన హ్యాపెనింగ్ సిచ్యువేషన్స్ పైన ఎప్పటికప్పుడు ట్రంప్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో రీసెంట్గా ట్రంప్ రియాక్ట్ అయినటువంటి మాటలు ఏంటో ఆ మాటలు విందాం. Some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But